ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పవర్, డిఎల్ఎఫ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బ్రిటానియా ఇండస్ట్రీస్, డాబర్ ఇండియా, కెనరా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, రాజేంద్ర గారు, ఫస్ట్ గా మీరు చెప్పండి, ఎఫ్ఐఐలు వరుసగా అమ్మకాలతో ఉంటూనే ఉన్నా నిఫ్టీ బుల్స్ నిన్న 25,000కు పైగా క్లోజ్ చేయగలిగింది కదా, మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మళ్లీ బుల్స్ పట్టు సాధించడానికి ముఖ్యమైన స్థాయిలు ఏమిటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ లాస్ట్ 5 to 7 days గా మనం చూస్తే అంటే 20-day మూవింగ్ యావరేజ్ అయితే అనుకుంటున్నాం 24,800 పైన ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. సో ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ న్యూస్ వస్తున్నా కూడా మార్కెట్ పాజిటివ్ గా చేయట్లేదు. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ అగ్రిమెంట్ వచ్చినప్పుడు ఒక 2 days ప్రాబ్లీ ఐటీ షేర్స్ అన్ని కూడా బాగా పెరగటం చూసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ నిన్న జరిగిందో ఇప్పుడు కొంచెం అగైన్ నిన్న ఫిజిల్ అవుట్ అవటం చూసాం. ఈ రోజు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సెకండ్ థింగ్, ట్రంప్ గారు యూటర్న్ తీసుకుంటారు అని వార్తలు కూడా మనకు రావడం తోటి మార్కెట్ ని చీర్ చేయలేకపోయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మేబీ నెక్స్ట్ గుడ్ న్యూస్ కి మార్కెట్ ప్రిపేర్ అవుతుందన్న ఒక ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 24,400 నుంచి 25,600 పాయింట్స్ లాస్ట్ 10 సెషన్స్ లోనే పెరగటం చూసాం. అండ్ వే అబోవ్ ఆల్ కీ సపోర్ట్స్ పైన ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో హర్డల్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు బుల్స్ కి అంటే కనుక 25,153 ఏదైతే స్వింగ్ హై ఉందో 21st ఆగస్ట్ రోజు ఏదైతే మనం చూసామో ప్రాబ్లీ అదొక క్లియర్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. 25,153 క్రాస్ అవుతేనే నెక్స్ట్ బుల్స్ కంట్రోల్ లో మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడి నుంచి 25,500 నుంచి 25,600 ఏదైతే జూలై హైస్ ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదైనప్పటికీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ప్రాబ్లీ 25,000 పైన ఉన్నంత కాలం దేర్ ఇస్ నో స్ట్రెస్ టు ద మార్కెట్. అండ్ 24,800 అనేది ఒక కీ సపోర్ట్ కాబట్టి ఇన్ కేస్ ఒక 200 పాయింట్స్ పడితే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి వి షుడ్ ట్రై టు బై. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఆ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర చాలా స్ట్రగుల్ అవుతుంది దాని పైన క్లోజ్ అవటానికి. సో 54,630 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడే ఉన్నాం ఇప్పుడు కూడా మనం. సో 54,700 పైన డిసైసివ్లీ 1 or 2 days క్లోజ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో ఒక క్లియర్ ర్యాలీ అనేది ఛాన్స్ ఉంటుంది. అండ్ బుల్స్ అక్కడ గ్రిప్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడి నుంచి 1,000 పాయింట్స్ పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఒక్కసారి అవుట్ పర్ఫార్మెన్స్ మొదలైంది అంటే కనుక చాలా స్విఫ్ట్ గా ఫాస్ట్ గా కూడా వెళ్ళటం మనం గతంలో కూడా చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 53,700 ఆర్ మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 53,634 అనేది ఒక కీ సపోర్ట్ కాబట్టి 1,000 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఒక బిగ్ క్రాక్ వచ్చింది మార్కెట్ లో అంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 5 to 700 పాయింట్స్ పడితేనే వన్ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ నిఫ్టీ డిప్స్ లో బయింగ్ కి చాలా అనువుగా ఉంది ఈ టైంలో అని చెప్పొచ్చు. రైట్ సార్, అలాగే ఒక కాలర్ ఉన్నారు సార్, విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శర్మ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. ఓకే సార్, క్యామ్లిన్ ఫైన్ సర్వీసెస్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అది అమ్మేసుకోవచ్చా? ఇంకోటి సహస్ర ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ స్టాక్ లో ఈ స్టాక్ బాగుంటుందా, కొనుక్కోవచ్చా? అడిగిన మెయిన్ ఫండమెంటల్స్ గా మాట్లాడితే కనుక క్యామ్లిన్ ఫైన్ అనేది అమ్ముకోవచ్చు అంటే 100% పాటు వెంటనే అమ్ముకోవాలి. అమ్ముకునే యాక్చువల్గా ఆలోచించాలి. మన ఫోన్ అయిపోగానే మీరు వెంటనే చేయాల్సిన పని ఆ కంపెనీ. ఎందుకంటే లాస్ లో ఉన్న కంపెనీ, లాభాల్లో ఉన్న కంపెనీ అయితే రేటు పెరిగినా ఇంకా కొద్దిగా ఉంచుకోవచ్చు అని ఆలోచించవచ్చు. మీరు ఆ కంపెనీని చూస్తుంటే రిజల్ట్స్ ఇప్పటి వరకు ప్రాఫిట్ లో రాలేదు. అది ఎందుకు పెరుగుతుందంటే కేవలం రెట్టించిన ఉత్సాహం, ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ అవడంతో. మన డబ్బులతో వేరే ఒకళ్ళ మీద బెట్ చేయాలి అంటే వాళ్ళకి నష్టాలు వచ్చేటప్పుడు ఉండటం అనేది ఏ రకంగా కూడా నేను సపోర్ట్ చేయలేను. కాబట్టి డెఫినెట్ గా బయటకు వచ్చేయాలి. రెండవది సహస్ర అన్నారు. అంటే ఇటువంటి సెమీ కండక్టర్ స్పేస్ అనేదండి మనకి తెలిసింది చాలా తక్కువ. పెద్ద తైవాన్లో ఉన్న కంపెనీలు వాళ్ళకే సెమీ కండక్టర్ అంత అందుబాటు కాలంలో ఉంటే మనం ఇటువంటి కంపెనీలోకి వెళ్ళిపోయి టెక్నాలజీ మీద ఆధారపడి పెట్టుకోవడం అంటే గ్యాంబ్లింగ్ లో కూడా ఎక్స్ట్రీమ్ గ్యాంబ్లింగ్.
సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు కేవలం మీకున్న గట్ ఫీలింగ్ ప్రకారం పెట్టాలి, కానీ ఏ రకంగా కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం లేదు. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు లార్జ్ క్యాప్ షేర్స్ లో ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్తూ ఉంటారు కదా, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవడానికి ఏవి మంచిగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ ఉంటామని చెప్పడం, లార్జ్ క్యాప్ అంటే పెద్దపేట వేద్దామని కాదు, యాక్చువల్ గా ఆస్తి బిల్డప్ చేసుకోవాలి, ఎక్కువ కనుక ఆస్తి క్రియేట్ చేసుకోవాలి ఈక్విటీస్ లో అంటే మిడ్ క్యాప్ లోనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మధ్యన ఒక రకంగా ఇండైరెక్ట్ గా పోటీ వాతావరణం లాగా మార్కెట్ లో ఎప్పుడు కనబడతా ఉంటుంది. 1 year కాలంలో కనుక నిఫ్టీ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తే మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ, అది ఒక 1 year 2 year కంటిన్యూ అయిన తర్వాత అది కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మిడ్ క్యాప్లు పెరుగుతాయి. అలాగే మిడ్ క్యాప్ 2-3 సంవత్సరాలు కనుక పైన ఉంటే మళ్ళీ తర్వాత కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మిడ్ క్యాప్లు దాదాపుగా 4 సంవత్సరాలు 2020 కోవిడ్ టైం దగ్గర నుంచి కూడా చూస్తే బ్రహ్మాండంగా పెరుగుతూ వచ్చింది. మధ్యలో కొద్దిగా తగ్గి నిఫ్టీ లేదా లార్జ్ క్యాప్ పెరుగుతుందేమో అనుకునే సమయంలో మళ్ళీ పుంజుకుని మళ్ళీ వెళ్ళిపోయినాయి. అందువలన లార్జ్ క్యాప్ కి రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 year లో మాత్రం లార్జ్ క్యాప్ లో ప్రాఫిటబిలిటీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అయితే మీరు ఎవరైనా సరే కొనుక్కునేటప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా కొనుక్కోవడం మంచిది, రిజల్ట్స్ చూసి. అలా చూడాలి అంటే నేను ఏం చేశానంటే ఒక 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు, మీరు అనొచ్చు 20,000 అంటేనే లార్జ్ క్యాప్ అంటారు, ఉన్నంతలో బెటర్ కాబట్టి 20,000 కోట్లు పెట్టాం, అది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అందులో చూస్తే కూడా 29 కంపెనీలు ఇప్పటికే మా అంచనా ప్రకారం కనపడుతున్నాయి. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందులో కనుక వ్యూవర్స్ చూసుకున్నట్లయితే మీకు బోల్డ్ అనే కంపెనీలు కనపడతాయి. ఒక సెక్టర్ స్పెసిఫిక్ కాదు, మనకి డబ్బులు ఏ రూపంలో వచ్చినా, ఏ కంపెనీ నుంచి వచ్చినా, ఏ సెక్టర్ నుంచి వచ్చినా లాభమే. కాబట్టి నాకేదో సెక్టర్ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో బ్యాంకింగ్ లో చెప్పండి ఇలా తినకూడదని చెప్పడం అడగకుండా కంపెనీలు లాభాలు ఇచ్చి పెరుగుతున్నాయి ఏంటో చూడండి అని చూస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి అన్ని కూడా గ్రీన్ కలర్ లో కనపడుతున్నాయి. అంటే అన్ని సేల్స్ పెంచుకున్నాయి, ప్రాఫిట్లు కూడా పెంచుకున్నాయి. గ్యాప్ చూస్తే అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కి ఫేర్ ప్రైస్ కి చూస్తే 30% కన్నా ఎక్కువ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఊరికే 4-5 పేర్లు చదువుతాను, అన్ని మీరు ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి కాబట్టి చూసుకోవచ్చు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, కేఫిన్ టెక్నాలజీస్, తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, 361 వెల్త్ మేనేజ్మెంట్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి, అతుల్ లిమిటెడ్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంక్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఇలా బోర్డు అనే కంపెనీలు. అంటే 20,000 కోట్లు పెట్టాం కాబట్టి కొద్దిగా అంత పాపులర్ కానీ కంపెనీలు కూడా వచ్చినాయి. కానీ వీటన్నిటిలో లాభాలు పెరిగి పుష్కలంగా ఆపర్చునిటీ ఉంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కి డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండాలి, తప్పు కాదు. అంతేగాని మీకు తెలిసిన కంపెనీలో సంపాదిద్దాం అనుకోకండి. మనకు లాభం వచ్చే కంపెనీ కొనుక్కుందామని ఆలోచిస్తుంటే ఇవి అవైలబుల్ గా మంచి కనపడుతున్నాయి. రైట్ సార్. అలాగే ఆకాష్ గారు అడుగుతున్నారండి, ఇండియా నిప్పన్ ఎలక్ట్రానిక్స్ అండ్ నెట్వెబ్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. తీసుకుంటారా? ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో చాలా బిగ్ ర్యాలీ రావడం చూసామండి. సో స్టాక్ ఆల్రెడీ మనకి 1800 నుంచి 2900 వరకు వెళ్ళటం చూసాం. సో లాంగ్ టర్మ్ కి అది మంచి షేర్ అయినా కూడా ప్రైస్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 4 months లో దీని ప్యాటర్న్ చూస్తే కనుక 1250 నుంచి 2900, సో మోర్ దాన్ డబల్ 2.5 times పెరిగిన స్టాక్. సో కూల్ ఆఫ్ పీరియడ్ ప్రతి స్టాక్ ఉంటుందండి. సో నా ఉద్దేశంలో దీన్ని వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకోవాలి. బట్ క్లియర్ సపోర్ట్ పాయింట్ అంటే కనుక 2600 దగ్గర ఉంది ఫస్ట్ సపోర్ట్, అండ్ దాని తర్వాత స్వింగ్ లో 2200. సో బిట్వీన్ 26 and 22 నెట్వర్క్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, వైజాగ్ నుంచి సంతోషి గారు కాల్ చేశారు. సంతోషి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. టీవీ ఆఫీస్ మాట్లాడండి. ఓకే సార్. హెచ్ఎం మోటార్స్ అండ్ హీరో మోటార్స్ అండ్ న్యూలాండ్ లాబొరేటరీస్ 12,000 లో కొన్నాను. ప్రెసెంట్ అయితే 17,000 నియర్ బై ఉంది. దాన్ని హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? ఇప్పుడు హీరో మోటార్ కాప్ లో ఒకే ఒక చిన్న నెగటివ్ న్యూస్ ఏంటంటేనండి, ఈ మధ్య కాలంలో వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా ఆపుతున్నారని ఒక న్యూస్ వచ్చింది. అంటే కొద్దిగా అన్సర్టనిటీ ఉంది ఎకనామిక్ అని చెప్పి. అలా కాకుండా ఐషర్ మోటార్స్ లో కనుక చూస్తే మాత్రం ఇప్పుడున్న రేట్ లో కూడా అది కొనుక్కోవచ్చా అంటే నా లెక్క ప్రకారం ఖచ్చితంగా అమ్ముకోవాల్సిన సమయం. ఆటోమొబైల్స్ లో చాలా మంచి కంపెనీలు ఉన్నాయండి, కానీ అందులో ఐషర్ మోటార్స్ కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం అది ఫుల్లీ ప్రైస్డ్. అది కంపెనీ బాగాలేదా అంటే కంపెనీ బాగుంది, బాగానే ఉంటుంది కూడా, కానీ ఆల్రెడీ ప్రైస్ కూడా బ్రహ్మాండంగా వచ్చేసింది. కాబట్టి ఈ 6,700 రేంజ్ లో కొనుక్కోవడానికి అనుకూలమా అంటే కాదు. అందువల్ల మీరు దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. అదే మళ్ళీ హీరో మోటార్ కాప్ లో కొద్దిగా గొప్ప నేను చెప్పిన చిన్న నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా అది మొత్తం సేల్స్ లో ఉండే చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొనుక్కోవచ్చు అంటే నా లెక్క ప్రకారం
ఈ రెంట్లో చూస్తే హీరో మోటోకార్ప్ ఉంచుకోవాలి మీ దగ్గర ఉంటే, లేకపోతే కొనుక్కుందంటే కొనుక్కోవచ్చు. ఐషర్ మోటార్స్ ఏమో ఉన్నా అమ్ముకోవాలి, హీరో మోటోకార్ప్ ఉంటే ఉంచుకోండి, లేకపోతే కొనుక్కోవడానికి కూడా ధైర్యం చేయొచ్చు. బికాస్ దాని ఫెయిర్ వాల్యూ వచ్చి 6100. ఇప్పుడు వచ్చిన కన్సెషన్స్ మూలంగా, జిఎస్టీలో వచ్చిన కన్సెషన్స్ మూలంగా రేట్లు తగ్గినా మార్జిన్లు తగ్గవు, లాభాలు అట్లాగా ఉంటాయి. అందువల్ల రాబోయే రోజుల్లో వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ పెరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోయినా మార్కెట్ కామెంటరీ బాగా ఇస్తారు. అందువల్ల హీరో మోటోకార్ప్ ఇస్ ఎ గుడ్ బై, బట్ నాట్ ఐషర్ మోటార్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మంగళగిరి నుంచి నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నాకు 150 షేర్లు ఈ బాగా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? అదొకటి ఇంకోటి శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయండి, కొంచెం లాస్ట్ లో ఉన్నా. ఇప్పుడు ఎవరో చేసుకోవచ్చా? హిందుస్థాన్ జింక్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఈ 3 కొంచెం చెప్తారని కోరుకుంటున్నాను. తీసుకుంటారా? ఐ థింక్ ఇన్ఫోసిస్ మనకి అరౌండ్ 19% ఇక్కడ నుంచి హైలో బైబ్యాక్ అనౌన్స్ చేశారండి. డెఫినెట్లీ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఎన్ని యాక్సెప్ట్ అయితే అనేది మనకి టైం వచ్చినప్పుడు రియల్లీ ఎంతమంది బిడ్ సబ్మిట్ చేశారు దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. సో డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చు. బికాస్ ప్రాబ్లీ డిమాండ్ జోన్ అనేది దీనికి అరౌండ్ 13-1400 ఉంటుంది కాబట్టి, అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ 1900 దాకా ఉంది కాబట్టి. సో ఇనిషియల్లీ కంపెనీనే 1900 దగ్గర బైబ్యాక్ చేస్తుంటే కనుక నెక్స్ట్ 1-2 years లో పొటెన్షియలీ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ డిసెంబర్ లో 2000 రూపీస్ ఉన్న స్టాక్ ఇన్ఫోసిస్. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో ఈ స్టాక్ రేంజ్ అనేది స్ట్రిక్ట్లీ 480 నుంచి 700 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మనకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎక్కువ క్వాంటిటీ కొనాలి. అదర్వైజ్ నాట్ టు మిస్ అవుట్. శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ ద నెక్స్ట్ 6 months మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారో మంత్లీ ఈక్వల్ 6 installments మీరు తీసుకుని అంత మనీ శ్రీరామ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మధు గారు కాల్ చేశారు. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సీజీ పవర్ తీసుకోవచ్చు సార్ ఈ టైంలో? సీజీ పవర్ సార్, సీజీ పవర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్. మీ డీటెయిల్స్ ఏదో అడుగుతున్నాను అనుకోకుండా మొత్తం పోర్ట్ఫోలియో ఎంత మంది ఉంది సార్? 1 CR దాకా ఉంది. 1 CR అంటే పర్లేదు, ఎందుకంటే ఎక్స్పోజర్ కోసం అడుగుతున్నాను. అంటే ఒకవేళ 20 లక్షలు ఉంటే కనుక 5 lakhs అంటే 25% అవుతుంది కాబట్టి అడిగాను. 1 crore ఉంటే కనుక సీజీ పవర్ కొనుక్కోవచ్చా అంటే, సీజీ పవరే కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూడవలసిందంటే 2 ఫ్యాక్టర్స్ చూస్తాం మనం పర్టికులర్ గా. ఏమిటి అంటే కంపెనీ ఎర్నింగ్స్ బాగున్నాయా లేవా, తర్వాత కంపెనీ ఎర్నింగ్స్ బాగుండి కనుక లాభాలు పెరుగుతున్నా, ఒకవేళ బాగా పెరగకపోయినా అంతకుముందు ఎప్పుడో పెరిగిపోతే అలా స్టేబుల్ గా ఉన్నా కూడా చాలు. అంటే ఒక కంపెనీ స్థాయి పెంచుకున్న తర్వాత ప్రతి క్వార్టర్ పెంచుకుంటే వెళ్ళక్కర్లేదు, మార్జిన్స్ కానీ ప్రాఫిట్లు కానీ నిలబడుతున్నా కూడా చాలు. ఈ కంపెనీ కనుక మీరు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూస్తే, ఈ పిఐఎస్ ప్యాటర్న్ ఉంటుంది మా దగ్గర అనాలిసిస్ లో, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ని 934 crores ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు కూడా ఎంత ఉంది? 998 crores ఉంది. అంటే పెరిగిందా అంటే పెరిగింది, నిలబడుతుంది. లాభాలు ఉన్న కంపెనీ, అన్ని స్టేబుల్ గా ఉన్న కంపెనీ. కాకపోతే ఇక్కడ నుంచి విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుందా అంటే విపరీతంగా పెరగడానికి ఛాన్స్ తక్కువ. కాబట్టి కొనుక్కోవచ్చు అంటే స్టేబుల్ కాబట్టి, పెద్ద పోర్ట్ఫోలియో కాబట్టి కొనుక్కోవచ్చు. కానీ అదర్వైజ్ దీనికన్నా చాలా కంపెనీలు ఈ రోజే మనం మాట్లాడినటువంటి ఇంట్రొడక్షన్ లో మాట్లాడినట్టుగా కొన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి దీనికన్నా అది మంచిది. దీని మీదే నాకు మనసు ఉందండి. ఈ సెక్టర్ లో ఎక్స్పోజర్ లేదనుకుంటే మాత్రం దిస్ ఇస్ అ గుడ్ కంపెనీ వితౌట్ ఎనీ డౌట్. 780 రూపీస్ లో ఇప్పుడు ఉంటే మన లెక్క ప్రకారం కూడా 880 ఉండాలి. రాబోయే క్వార్టర్లో, ఆ తర్వాత రాబోయే క్వార్టర్లో కూడా రిజల్ట్స్ బాగానే ఉండడానికి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఇస్ స్ట్రాంగ్ కంపెనీ. నేను చెప్పేదల్లా మీ డబ్బుల మీద ఎక్కువ లాభం రావడానికి తక్కువ అవకాశాలు ఉన్న కంపెనీనే చెప్తాను తప్పితే కొనకూడదని చెప్పడం లేదు, ఇదే కొనమని కూడా నేను చెప్పను. అది మీరు నిర్ణయం తీసుకోండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. జగ్గైపేట నుంచి నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. మాకు మీ పెద్ద ఫ్యాన్ అండి, మీ ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన అందరికి ఉపయోగపడేదండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు మా దగ్గర ఒక అమౌంట్ ఉందండి. ఈ అమౌంట్ పెట్టి ఒక 100 shares ఇన్ఫోసిస్ కొంటాము, డెలివరీ బైక్ తీసుకుంటాము. వెంటనే ఇది మాకు బైబ్యాక్ మళ్ళీ అమ్ముకొని మళ్ళీ మార్కెట్ లో కొనుక్కోవచ్చా? దీని గురించి కాస్త వివరం చెప్పండి. ఇప్పుడు కూడా రండి, అందరికీ వచ్చే అవకాశాలు మన ఒక్కళ్ళకే వచ్చినట్టుగా ఫీల్ అయితే మనంత అమాయకులు ప్రపంచంలో ఉండరు.
ఎందుకంటే అది మీ ఒక్కళ్ళకే చెప్పారా, మొత్తం ప్రపంచంలో అందరికీ ఎవరైనా కొనుక్కోండి, ఎవరైనా ఆఫర్ చేయండి, మేము కొంటామన్నారు. ఎంత పర్సెంటేజ్ వరకు కొంటామని చెప్పారు? 10% వరకు కొంటామన్నారు. అంటే మీరు 100 షేర్లు కొన్నారనుకోండి, ఈ రోజున ఒకవేళ అదృష్టం బాగుండి 1500లోనే దొరికింది అనుకోండి మీకు షేరు, మీరు ఎంతసేపు ఏం చూస్తున్నారు? వాళ్ళు కొంటామని రేటే చూస్తున్నారు. కానీ మీరు ఆఫర్ చేసి 100 షేర్లు ఆఫర్ చేస్తే అందులో వాళ్ళకి గ్యారంటీగా తీసుకునేది ఎంత? 10% వరకే తీసుకుంటారు, ఈక్విటీలో 10% కాబట్టి. అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి గ్యారంటీ లేదు, తీసుకోవాలనే కండిషన్ కూడా ఉండదు. అందరూ ఆఫర్ చేయరు కాబట్టి బహుశా మీకు 10% బదులు 12% 15% దాకా వెళ్ళవచ్చు, తీసుకోవచ్చు వాళ్ళు. అంటే మిగతా 85% ఏమవుతాయి? మీ దగ్గరే మిగులుతాయి. సో 85% మీ దగ్గర మిగిలితే వాటి మీద వాళ్ళు ఇంకా ఉంచుకోవాలంటే అది అంత మంచి పద్ధతి. కేవలం ఆ బైబ్యాక్ గురించి మాత్రం కొనే ఆలోచన పక్కన పెట్టేయండి. బైబ్యాక్ లేకపోయినా కూడా మంచిదే కదా అనుకుంటే కొనాలి. అది మంచిదా కాదంటే మంచిదే. అంటే ఒకవేళ బైబ్యాక్ అనేది రాకపోయినా కూడా కొనవలసిన కంపెనీ, అందువల్ల కొనుక్కోవాలి. కానీ బైబ్యాక్ గురించి మాత్రం ఫోకస్ పెట్టకండి. మీరే కాదు, ఏ రిటైల్ ఇన్వెస్టర్ కూడా జనరల్ గా పబ్లిక్ అందరికీ వచ్చినటువంటి బైబ్యాక్ వస్తే అందులో లాభపడదాం అనేటువంటి షార్ట్ సైట్ లో వెళ్తే కనుక వాళ్ళు తీసుకునేది ఎంత, మనకి మిగిలేది ఎంత. ఆ బైబ్యాక్ అయిపోయినాక డామన్ పడిపోయింది అనుకోండి, మనకి నష్టం కూడా వస్తుంది. ఈ కంపెనీలో ప్రమాదం తక్కువ, ఎందుకంటే దిస్ కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ వెల్. బైబ్యాక్ ఇచ్చిన ఏ కంపెనీ అయినా ఎంతో నమ్మకుంటే కానీ చేయరు. అందువల్ల యాజ్ ఇట్ ఈజ్ గా కొనొచ్చు. ఈ కంపెనీ ఫెయిర్ వాల్యూ కూడా చూస్తే యాజ్ ఇట్ ఈజ్ గా నాకు 1971 ఉంది. బహుశా అందుకే ఇన్ఫోసిస్ కూడా కొంటుంటామో నాకు తెలియదు. కానీ ఎసెన్షియల్ గా మనం చెప్పేది అంటే కంపెనీలో ఉన్న స్తోమత, కంపెనీ కెపాసిటీ ఉన్నప్పుడు కొందాం. ఇలాంటి బైబ్యాక్ ఆఫర్లు చూసి మాత్రం టెంప్ట్ అవ్వకండి. సార్, ఇది రీటైల్ ఇన్వెస్టర్ సెక్టార్ సెలెక్ట్ చేసుకొని అందులో మంచి షేర్లు వెతుక్కోవడం మంచిదా, లేక మంచి షేర్ల వైపు దృష్టి పెడితే సరిపోతుందంటారా? అసలు ఏమంటారు? ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్టర్ అయినా కూడా టెక్స్ట్ బుక్ లో చదివి మంచి ఇన్వెస్టర్ గా మారదాం అనుకుంటే మీరు అడిగే ప్రశ్న ఫస్ట్ వాళ్ళ మైండ్ లోకి వస్తుంది. ఏమని? ముందు నేను ఎకానమీ చదువుదాము, ఎకానమీ గురించి చదివిన తర్వాత సెక్టర్ చదువుదాము, సెక్టర్ చదివినా కంపెనీలు చూద్దాం, కంపెనీలో మంచిది ఎదుర్కొంటాం అంటే వినటానికి వినసొంపుగా ఉంటుంది. మనకున్న శక్తి పాఠవాలంతా కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఒక కంపెనీ గురించి చదవడానికి తీరిక లేక వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యే మనం ఒక ఎకానమీ గురించి, సెక్టర్ గురించి కూడా చదివి అందులో మంచిది ఎదుర్కోగలిగేంత శక్తి ఉంటే వీ బెటర్ బికమ్ ఫండ్ మేనేజర్స్ అయిపోతాం, కానీ ఇన్వెస్టర్ లాగా మిగలం. అందువల్ల ఇన్వెస్టర్లకు అటువంటి ఆలోచన చేసే పని కాకుండా మా అంచనా కానీ మా అప్రోచ్ కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు కావాల్సింది మీ డబ్బు మీద మంచి రిటర్న్ సంపాదించాలి. అందులో అవకాశాలున్న అనేక కంపెనీలు మన కళ్ళ ముందు ఉంటాయి. కాబట్టి మీరు చేసే స్టడీ కనుక బ్రాడ్ గా స్టడీ చేసి వాటన్నిటిలో మంచి కంపెనీలు ఏదైతే అవి సెలెక్ట్ చేసుకుని అందులో మీకు నచ్చిన సెక్టర్ ఉంటే కొనుక్కోండి. కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసులో ఒక రకమైన బయాస్ పెట్టుకుని సెక్టర్లోకి వెళ్ళిపోయి కంప్యూటర్ సాఫ్ట్వేర్ లోకి వెళ్తాను, ఎఫ్ఎంసీజీలోకి వెళ్తాను, ఇందులోకి వెళ్తాను అని ఆలోచించి కనుక చేస్తూ పోతుంటే ఏమొస్తుందంటే మిగతా అన్ని సెక్టర్లో ఉన్న అవకాశాలు మీకు డోర్లు మూసుకుపోయినట్లు, మీ అంతటి మీరే ఆపేసుకుంటున్నట్లు. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్ ఎప్పుడూ కూడా ఏ క్రమంలో అయినా సరే ఖచ్చితంగా సెక్టర్ కన్నా షేర్స్ వైపు ఫోకస్ పెడితేనే మంచిది. అందుకే అలా చేయకపోవడం మూలంగా ఒక్కొక్క ఇన్వెస్టర్ దగ్గర 70, 80, 100 షేర్లు పెరిగి అసలు ఎందుకు కొన్నారో, ఎప్పుడు కొన్నారో, ఎంతలో కొన్నారో కూడా గుర్తుండకుండా పోతుంది. సో ఎవ్రీబడి షుడ్ ఓన్లీ గో ఫర్ స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్ లోకి వెళ్ళటం మంచిది. కానీ సెక్టర్ అనేది అంతగా ఉపయోగపడదు. సెక్టర్ ఎవరికి ఉపయోగపడుతుంటే ఒక 1000 కోట్లు 10,000 కోట్లు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు సెక్టర్ వైజ్ చూడాలి. మనం పెట్టే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టే వాళ్ళం అంత గొప్ప అనాలిసిస్ చేద్దాం అనుకోవటం అనేది అంతగా మంచిది కాదు. ఏ సెక్టర్ లో చూసినా కూడా మంచి కంపెనీలు ఉంటాయి. మనకి అన్ని సెక్టర్లో కలిపి బ్రహ్మాండంగా ఉన్న కంపెనీలు కొనుక్కోవాలి. కానీ ఈ సెక్టర్ లో ఉన్నాయి మంచి అని మాత్రం అవకాశాలు తగ్గించుకోవటం అంత మంచి పద్ధతి కాదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. మేడం, నేను రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటున్నా. అడగండి. నా దగ్గర జనతా టెక్నాలజీస్ 160 షేర్లు 333 రూపాయల్లో ఉంది మేడం. అది దాంట్లో ప్రాఫిట్ ఉన్న అమౌంట్ ని హ్యూమన్స్ ఎనర్జీలో పొందాలని అనుకుంటున్నాను. దానికి ఎంట్రీ పాయింట్ కొంచెం రాజేంద్ర గారిని అడిగి చెప్పండి మేడం. ఓకే అండి. ఐ థింక్ సిమెన్స్ ఎనర్జీ అనేది న్యూలీ లిస్టింగ్ స్టాక్ అండి. సో దానికి ఇంకా ప్రైస్ డిస్కవరీ అనేది ఇంకా టైం పడుతుంది. ప్రాబ్లీ మనం ఇప్పుడు చూస్తే కనుక ఒక అట్లీస్ట్ 3 months to 4 months డేటా అనేది మనకు కావాలి ఒకవేళ సిమెన్స్ లోనే మనకి కొనాలి అనుకుంటే కనుక. సో డెఫినెట్లీ మీరు ఎస్ఐపి మోడ్ లో యూ షుడ్ స్టార్ట్ బయింగ్. ఎందుకంటే స్టాక్ ఒకవేళ పడినా కూడా షార్ట్ లివ్డ్ ఉంటున్నాయి. ఈ మధ్య వచ్చిన గుడ్ ఏవైతే ఉన్నాయో ఐపీఓస్ అవన్నీ కూడా. సో నా ఉద్దేశంలో మీ దగ్గర ఉన్న జెన్సార్ టెక్ ఆల్రెడీ మీరు 2.5 times ప్రాఫిట్ లో ఉన్నారు. 300 లో కొన్నారు, 800 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ మీ ఐడియా మంచిదే అండి, పార్షియల్ ప్రాఫిట్. సో ఎంట్రీ పాయింట్ ఈ టైంలో సెలెక్ట్ చేయడం సిమెన్స్ లో వెరీ వెరీ టఫ్, ఎనర్జీలో
న్యూ లిస్టింగ్ కాబట్టి, ఎందుకంటే అట్లీస్ట్ 6 months డేటా ఉంటేనే మనం చెప్పగలం ఎంట్రీ పాయింట్స్ లాంటివి అవన్నీ కూడా, అండ్ చార్ట్ ఫార్మేషన్ కూడా క్లియర్ గా వస్తుంది. సో నాట్ టు మిస్ అవుట్, ఇండస్ట్రీ మంచిది అండ్ కంపెనీ అండ్ బ్రాండ్ కూడా మంచిది కాబట్టి ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 days కోసారి వాట్ ఎవర్ ప్రైస్ ఈస్ అవైలబుల్ మీరు కొంటూ వెళ్ళిపోవచ్చు ఫర్ ద నెక్స్ట్ 3 months. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ప్రసన్న కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను దీపక్ నైట్రైట్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను. దీపక్ నైట్రైట్ వచ్చేసరికి 2635 యావరేజ్ ప్రైస్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసరికి 111 యావరేజ్ ప్రైస్. నేను హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా లేదా ఎంతవరకు వెయిట్ చేయొచ్చు అన్నది నా క్వశ్చన్. ఒకటి, మీరు అంత తక్కువ రేట్లో కొనుక్కో ఇప్పుడు దాకా హోల్డ్ చేస్తున్నారంటే యూఆర్ కమెండబుల్ ఇన్వెస్టర్. అంటే మీకున్న పేషెన్స్ అపరిమితం. మిగతా చాలా తక్కువ మంది ఇన్వెస్టర్ల దగ్గర అంత శక్తి ఉంటుంది నిలబెట్టి ఉంచుకోవడానికి. అది కమెండబుల్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. రెండోది, దీపక్ నైట్రైట్ అయినా ఇంకోటైనా ఏ కంపెనీ అయినా కూడా మనం అమ్మటానికి కారణం ఆ కంపెనీకి ఇక్కడ నుంచి పెరిగే అవకాశం లేదనుకుంటే చేయాలి, కానీ మనకు లాభం వచ్చిందని మాత్రం ప్రేరణ కాకూడదు నా అంచనా ప్రకారం. అందువల్ల కంపెనీ అమ్మటానికి దీపక్ నైట్రైట్ ఏమైనా బాగాలేదా అంటే బాగాలేని మాట వాస్తవం. ఈ మధ్య కాలంలో దాని పెర్ఫార్మెన్స్ దెబ్బతింది. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చిన డేటా మీరు చూసినట్లయితే ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది. 2024 జూన్లో 10.69% ఉన్న మార్జిన్ అప్పటి నుంచి తగ్గుతా వచ్చి ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 7.58కి వచ్చింది. అంటే లాభం తగ్గింది, అంతేగా నష్టంలోకి వెళ్ళా. కంపెనీ బ్యాడ్ కాదు, లాభాలు పెంచుకునే కెపాసిటీ తగ్గిపోయింది. అందుకే 800 కోట్లు 850 కోట్లు ఉన్న ప్రాఫిట్ కూడా తగ్గి ఇప్పుడు 600 కోట్లకే పరిమితం అయిపోయింది. అందువల్ల గ్రోత్ లేని కంపెనీలో ఇంకా ఉండి స్కోప్ ఉందా లేదంటే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ బాగా మంచి కంపెనీలకి పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నా నిలబడటానికి పెరగడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. ఇటువంటి కంపెనీ స్కోప్ ఉందని చెప్పినా కానీ గ్రోత్ లేని కంపెనీలో మనం ఉండటం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఆ ఒక్క కారణం మూలంగా దీపక్ నైట్రైట్ లోంచి బయటకు వచ్చేయచ్చు, కానీ అదర్వైజ్ రావాల్సిన అవసరం లేదు. సో మీ డెసిషన్ కి ఇప్పుడు దాకా ఉంచుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు భయం రావచ్చు, అమ్మో అమ్మితే 2000 అవుతుందేమో అనుకుంటారేమో. ఇది పెరిగినట్లుగానే దీపక్ నైట్రైట్ మీరు తక్కువలో కొనుక్కున్నట్లుగా మీరు చాలా కంపెనీ తక్కువలో కొనగలరు. మా వంతు మేము సహాయం చేస్తాం అందరం, కానీ మీరు చేసుకోగలరు. కాబట్టి ఆ నమ్మకం మీ మీద పెట్టుకోండి. కంపెనీ మీద గుడ్డి నమ్మకం కన్నా మీ మీద పెట్టుకోండి. ఐ థింక్ యూ విల్ డూ వెల్. ఖచ్చితంగా ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోవడం మంచిది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి రాఘవరావు గారు కాల్ చేశారు. రాఘవరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నేను టాటా కన్సల్టెన్సీ తీసుకున్నానండి, 1020 రూపీస్ లో తీసుకున్నాను. ఇది బాగా పడిపోయింది. అది ఒకటి. తర్వాత తేజస్ నెట్వర్క్ అది కూడా 1070 రూపీస్ లో తీసుకున్నాను, ఇక్కడ పడిపోయింది. డిసెక్స్ ఇండియా. ఇంకోటి ఏంటంటే మూడోది ఏంటండి? ఇండియా సార్. నాకు తేజస్ పడిందండి. టీసీఎక్స్ ఎంసీఎక్స్ సార్. తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ అర్థమైంది. తేజస్ నెట్వర్క్ కి అది టాటా మేనేజ్మెంట్ కంపెనీలో ఉందని మీలాగానే మేము కూడా చాలా రోజులు నమ్మి కంపెనీని బాగుందని చెప్పి ఎర్నింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని చాలా గట్టిగా రికమెండ్ చేయడం జరిగింది. చాలా మంది ఇన్వెస్టర్లు కొనుక్కున్నారు. అప్పుడు జరిగిన తర్వాత జరిగిందంటే ఆ కంపెనీ అనుకోకుండా చాలా బ్యాడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేయటం, అనుకోనంత అన్యాయమైనటువంటి రిజల్ట్స్ డిక్లేర్ చేయటం, అంటే అప్పటికప్పుడే తెలిసినట్టుగా ఒకే క్వార్టర్లో ఎంత బండలాంటి లాస్ తీసుకొచ్చి మీద పడేయడంతో కంపెనీ కుంగిపోయింది. అందువల్ల ఆ కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఉంది. టాటా వాళ్ళు ఓనర్స్ ఉన్నా కానీ మీరు కంట్రోల్ ఉన్నా కానీ అది టాటా గ్రూప్ కి యూజువల్ గా అన్యాచురల్. మనకి ఎప్పుడు కూడా అలా కార్పొరేట్ గవర్నెన్స్ లో ల్యాబ్స్ ఉంటుందని అనుకోలేము. అందువల్ల అటువంటి ల్యాబ్స్ ఉన్న కంపెనీలో ఇంకా ఉండొచ్చు, అంటే ఉండకూడదు. మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ పాజిటివ్ వస్తుందని ఆశపడటం మరీ కూడా ఎక్కువ ఆశ. కాబట్టి తేజస్ నెట్వర్క్ ఈజ్ కంప్లీట్లీ యూస్లెస్. మిగిలింది రాజేంద్ర గారు చెప్తే పోతుంది. టాటా కన్సల్టెన్సీ ఈజ్ లైక్ వెరీ గుడ్ కంపెనీ. మీరు దాని గురించి మమ్మల్ని అడగక్కర్లా. దట్ ఈస్ లైక్ ఫ్యామిలీ సిల్వర్ లాంటి కంపెనీ. అట్లాగే మీరు కంటిన్యూస్ గా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. దాన్ని అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుతం కూడా దట్ ప్రాస్పెక్ట్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇంకో కంపెనీ అడిగారు, రాజేంద్ర గారు చెప్తారా? వినపడలేదండి నాకు. ఐ థింక్ ఈ రెండే కొట్టియారు.